వక్ఫ్ బోర్డు సవరణ చట్టం పేద ముస్లింలకు ఎంతగానో మేలు చేస్తుందని బీజేపీ నాయకులు రవిచంద్ర రెడ్డి, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ తెలిపారు. గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టంలో ఎలాంటి లోపాలు లేవని, అపోహ చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని పార్టీలు కావాలని ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని పార్టీలు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ కోర్టులో వేశారని చెప్పారు. విచారణ పూర్తయితే ఈ చట్టం పేద ముస్లింలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుస్తుందని చెప్పారు. నాతో పాటు మా భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతిరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భాగస్వామ్యంగా నాతో ఇచ్చేసినటువంటి అతిథి రవిచంద్రరెడ్డి గారు, నా సహచరులు కుద్దూస్ గారు, అదేవిధంగా సోషల్ మీడియా రఫీ గారు, బిలాల్ గారు, గౌస్ పీరా గారు, సాంబశివరావు గారు, నరేంద్ర జైన్ షా గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు మన కుమార్ గౌడ్ గారు, అనేక మంది ఈ రోజున మీ అందరి ముందు ఈ పత్రికా సమావేశంలో మనతో పాటు కలిసి నిర్వహించుకున్నాం. ఆనందం, సంతోషం. మిత్రులారా, వక్ఫ్ సవరణ చట్టం 2025 ముందుగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేద ముస్లింలకి వ్యతిరేకం కాదు. దీన్ని పూర్తిగా విశ్వసించమని చెప్పని మీరు వారిని అభ్యర్థిస్తూ ఉన్నాము. ఏదైతే చెడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయో, మసీదులు ఆక్రమిస్తారు, ఇళ్లను కూల్చేస్తారని చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో పూర్తి అవాస్తవాలు, అబద్ధాలు. దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత 55 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు గరీబీ హటావో అని చెప్పారు. రోటీ కపడా మకాన్ అనేటువంటి మాట చెప్పారు. తాతలు పేదవాళ్లే, తండ్రులు పేదవాళ్లే, ఇప్పుడున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు. వీళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో, వీళ్ళకి కేటాయించినటువంటి వక్ఫ్ భూముల మీద, వక్ఫ్ ఆస్తుల మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో, ఆ ఆదాయం పక్కదారి పడుతుంది. దురాక్రమణకు గురవుతున్నటువంటి ఆస్తులు స్వార్థపరుల చేతుల్లో ఉన్నాయి. వీటిని కట్టడి చేయటం కోసం మాత్రమే వక్ఫ్ సవరణ చట్టం 2025 చేసింది. ఇటువంటి చట్టాలు దాదాపు 1954లో జరిగినాయి, 59లో జరిగినాయి, 62లో జరిగినాయి, 65లో జరిగినాయి, 95లో జరిగినాయి, అదేవిధంగా 2013లో కూడా జరిగినాయి. ఇన్నిసార్లు సవరణ జరిగినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే, కేవలం నరేంద్ర మోడీ గారు దీని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని, ఈ సంపద మీద వచ్చేటువంటి పూర్తి అభివృద్ధిని పేదవాళ్ళకి చెందాలనేటువంటి ప్రయత్నం చేయటం వల్లే వచ్చినటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల, ప్రభుత్వం లెక్కలు తెలియటం వల్ల అనేక మంది తమ సంబంధించినటువంటి ఆస్తులు దూరం అవుతున్నటువంటి ఆలోచనతో వేలాది మంది ముస్లింల మధ్యలో ఈ అబద్ధ ప్రచారాన్ని చేసి వాళ్ళ రోడ్ల మీద తెచ్చినటువంటి పరిస్థితి. వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నిలబడి ఇప్పటి వరకు ఈ వక్ఫ్ మీద ఎవరికన్నా ₹1 ఆదాయం పేదవాళ్ళకి మిగిలిందా అని అడిగితే సమాధానం ఎవరైనా చెప్పాలితో చూద్దాం. గుంటూరు నగరంలో దాదాపు 100 ఎకరాలు వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఏ పేదవాడైనటువంటి ముస్లింల యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ, వాళ్ళ చదువులకు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మసీదుల కోసమో, దర్గాల కోసమో వాళ్ళకి సంబంధించినటువంటి కానీ ఎవరికన్నా కేటాయించారా అని అడిగి చూడండి. మీకు సమాధానం దొరికితే దాన్ని బట్టి తర్వాత మళ్ళీ మీరు చెప్పినప్పుడు మాట్లాడవచ్చు. ఎక్కడ నరేంద్ర మోడీ గారు ప్రజల పక్షాన నిలబడి చేసినటువంటి ఇంత మునుపు చట్టాలు కూడా ఇటువంటి దుష్ప్రచారానికే గురయ్యాయి. ఎన్ఆర్సీ విషయంలో కూడా ఎలాంటి అబద్ధం చెప్పారో మన అందరికీ తెలుసు. ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలు వస్తే ముస్లింలందరినీ దేశం నుంచి పంపించేస్తారని చెప్పనేటువంటి అబద్ధాన్ని ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున జనాన్ని, చిన్నపిల్లల్ని, మహిళల రోడ్ల మీద తీసుకొచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ముస్లింలన్నా భారతదేశం నుంచి పంపడం జరిగిందనేది. ఆ చట్టాలు వేరే వాళ్ళ కోసం పెట్టినవి. ఆ చట్టాలను అనవసరంగా తప్పుదారి పట్టించి, సమాజాన్ని తప్పుదారి పట్టించి, అమాయకులైనటువంటి ముస్లింలు రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చేటువంటి పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా త్రిపుల్ తలాక్ గురించి చెప్పారు. సాటి మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో, సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళ కూడా ఇబ్బంది పడకూడదు, తేలికగా వాళ్ళ యొక్క జీవితాల్లో విడాకులు ఇచ్చేటువంటి ప్రక్రియ చెల్లదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం మహిళలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సాహసాన్ని, వారు చేసినటువంటి గౌరవాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైనారిటీలు అందరూ ఆశీర్వదించారు. రెండోసారి ప్రధానమంత్రిగా అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి మైనారిటీ మహిళలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు.
కేవలం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అబద్ధాలు చెప్పి ప్రచారాలు చేసి మహిళా సమాజాన్ని, మైనార్టీ సమాజాన్ని అబద్ధాలతో చేసి పక్కా తప్పిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకమైన పందాలు ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వక్ఫ్ యొక్క ఫలితాలు పేద ముస్లింలకు చెందబోతున్నాయి. వాటి యొక్క అభివృద్ధి ఫలాలు మొత్తం కూడా ఎవరైతే గరీబీ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అనుభవించబోతున్నారు. నరేంద్ర మోడీ గారు 140 కోట్ల ప్రజానికానికి సేవకుడుగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఇది మనందరి కోసం చేసింది. ఆయన రాజకీయం ఆలోచించి ఓట్లు ఆలోచించలేకనైతే ముస్లింలకి వెళ్ళి ఈ సమస్యను తీసుకొచ్చి వాళ్ళకి మధ్యలో ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయడానికి తల వంచి దానికి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి స్థితికి వెళ్ళాడు. ఇది కేవలం ఆయన వాళ్ళు మొత్తం కూడా బాగుండాలని, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి కేవలం దేశ స్వార్థం, సమాజ స్వార్థం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క చట్ట సవరణ చేసి ఈ కానుకని ముస్లిం సమాజానికి అందించారు. దీని మీద అబద్ధ ప్రచారాలు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ నిజాలు తెలిసిన రోజున బాధపడతారు. అదేవిధంగా ముస్లిం సమాజానికి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను, ఇది పేద ముస్లింల యొక్క ఆస్తుల కోసం దేశ ప్రధాని చేసినటువంటి చట్టం. ఇది మనందరి కోసం. దయవుంచి దీన్ని అర్థం చేసుకొని ఓపిక పట్టి ఫలితాలు వచ్చిన తర్వాత మీ నిర్ణయాన్ని చెప్పమని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. తెలుసు, గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున మైనార్టీలను సమీకరించి ఈ వక్ఫ్ సవరణ వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో పార్టీకి ఎటువంటి సీటు ఓటు లేనటువంటి పార్టీ ప్రధానమైనటువంటి దేశంలో గతంలో పరిపాలించి దేశానికి దరిద్రానికి కారణమైనటువంటి గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చి ముస్లింల యొక్క బతుకులు అట్టడుగు స్థాయిలో ఉండేటట్టుగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అందులో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి పాత మాజీ అధ్యక్షులు మస్తానోలి గారు ఆయన యొక్క సమాచారం, ఇప్పుడు ఆయన పేరు ఉచ్చరించడం నాకు అనుచితం కాదనిపించి కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే గుంటూరు ప్రాంతంలో ఉంది కాబట్టి చెప్పాను. వారు కూడా నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధాని అయినటువంటి గౌరవం, మేము రాహుల్ గాంధీ గారిని సంబోధిస్తాం, నెహ్రూ గారిని సంబోధిస్తాం, ఇందిరాగాంధీ గారిని సంబోధిస్తాం, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థానాల్లో ఆయా బాధ్యతల్లో ఇనుమడించారని. కానీ ఆయన యొక్క ప్రజావేదికగా నరేంద్ర మోడీ గారిని దూషించినటువంటి మాటలు, సంస్కారహీనమైనటువంటి మాటలతో వారు మాట్లాడినటువంటి అంశాలు, మనం సమాజంలో మానవ జీవితంలో కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాటు విలువలకు ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం. కానీ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారు ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు మర్యాద ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి కాకుండా మాట్లాడేటువంటి పరిస్థితి. ఈ రోజున కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఎవరు ఈ చట్టాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు లేరు. కేరళలో వాళ్ళ ప్రభుత్వం ఉన్న దగ్గర అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మొత్తం కూడా వక్ఫ్ సవరణ చట్టానికి ఆమోదం తెలిపి దేశం మొత్తం ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా వక్ఫ్ బోర్డు యొక్క సవరణ చట్టం నరేంద్ర మోడీ గారి దానికి బలపరుస్తున్నటువంటి పరిస్థితి. కమ్యూనిస్టుల యొక్క లెక్క ఎట్టుంటుంది, కేరళలో సై, ఆంధ్రలో నై అన్నట్టుంటుంది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ పాపం వాళ్ళు ఎంపటేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చేదోడు లేని 2 చేతులు పోయినటువంటి వ్యక్తి కనుక ఎడమ చేతికి సంకలో ఒక కర్ర, కుడి చేతి సంకలో ఒక కర్ర, కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ ఓ పక్క, సిపిఎం పక్కలాగా అయినటువంటి స్థితి. రాష్ట్రంలో ఈ రోజున గుంటూరు నగరంలో ఈ మాట్లాడుతున్నటువంటి పెద్దలు, మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ పిసిసి అధ్యక్షుడు కానీ ముందు ఇక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో ఆక్రమణలోంచి బయటయ్యండి. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నాయకులు సవాల్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ భూములు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ నుంచి విడిపించి ముందు పేద ముస్లింలకు దాని ఆదాయాన్ని పంచండి. అది ముస్లింలు, సగటు ముస్లింలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారిని తిడితే ఇక్కడ ఓట్లు రాలవు. ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలకి అన్నం పెడితే ఓట్లు రాలుతాయి. ఈ కనీస జ్ఞానం లేదు కాబట్టే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో 0 వస్తున్నటువంటి స్థితి. ఈ కనీస జ్ఞానం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు అడ్రస్ లేనటువంటి పరిస్థితి. ఎక్కడ కాపలా గాయాలని అటు తిరుగుతున్నటువంటి స్థితి. ఇవాళ గత ప్రభుత్వం ఎందుకు 22 మంది పార్లమెంటు సభ్యులతో ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చిందో వాళ్ళని అడగండి. ఇవాళ ఎందుకు కాదన్నారో అడగండి. పార్లమెంట్లో ఎందుకు మద్దతు వద్దన్నారో, రాజ్యసభలో ఎందుకు కావాలనుకున్నారో అడగండి. ఇది పేద అమాయకులైనటువంటి ముస్లింలు మోసం చేయడం కోసం రాజకీయ క్రీడ వద్దు. మాట అంటే ఎలా ఉండాలంటే చెప్పారు అంటే చేసేటట్టు ఉండాలా, చేశారు అంటే చెప్పిన మాటని చేసేది ఉండాలా. అది సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి మాటలాగా ఉండాలని చెప్పి మీకు ఈ సందర్భంగా